తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు మూడవ బిడ్డను కన్న మహిళలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆడపిల్ల అయితే 50,000 రూపాయలు, మగపిల్లవాడు అయితే ఆవును బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. అప్పలనాయుడు చేసిన ఈ ఆఫర్ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ప్రకాశం జిల్లా మార్కాపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం బాబు మాట్లాడుతూ, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్నిసార్లైనా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అందరూ మహిళలు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలి అని ముఖ్యమంత్రి అన్నారు. హోంమంత్రిని ఒక కానిస్టేబుల్ ప్రసూతి సెలవులు అందరూ మహిళా ఉద్యోగులకు వర్తిస్తాయా అని అడిగారు. మొదటి 2 ప్రసవాలకు మాత్రమే కాకుండా అన్ని ప్రసవాలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయబడతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మహిళా ఉద్యోగులు 2 ప్రసవాలకు మాత్రమే పూర్తి జీతంతో 6 నెలల ప్రసూతి సెలవులు పొందారు. ఈ ప్రయోజనం ఇకపై అన్ని ప్రసవాలకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని తరువాత విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు మూడవ బిడ్డను కన్నేవారికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంపౌండ్లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఒక మహిళ మూడవ బిడ్డకు అంటే ఆడపిల్లకు జన్మనిస్తే నా జీతం నుండి ఆమెకు 50,000 రూపాయలు చెల్లిస్తాను. ఆ బిడ్డ మగబిడ్డ అయితే ఒక ఆవును ఆమెకు అప్పగిస్తాను అని అన్నారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడ రణస్థలం మండలంలోని పార్టీ కార్యకర్తలు, అతని మద్దతుదారులు దీనిని విస్తృతంగా పంచుకున్నారు.